మధ్యప్రాచ్యంలోని భీకర యుద్ధం ఇటు భారత్పై ప్రభావం చూపించే అవకాశాలు గట్టిగానే కనిపిస్తున్నాయి. అమెరికా టారిఫ్ వార్ కారణంగా చమురు కోసం రష్యాపై ఆధారపడటానికి కాస్తంత తగ్గించింది భారత్. క్రమంగా మధ్యప్రాచ్య దేశాల నుంచి దిగుమతులు పెంచుకుంటూ వస్తోంది. అయితే చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిలో అనిశ్చితి నెలకొనడం కలవరపెడుతోంది. ఇప్పటికే ఇక్కడ ఓ ట్యాంకర్ను లక్ష్యంగా చేసుకుని టెహ్రాన్ దాడి చేసింది. ఇలాంటి పరిణామాలు చమురు దిగుమతులపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే చమురు దిగుమతులు, వినియోగం విషయంలో భారత్ 3వ స్థానంలో ఉంది. దేశీయ అవసరాలు తీర్చుకోవడంలో 85 నుంచి 90% మేర దిగుమతులపైనే ఆధారపడుతోంది. అందుకే ఏ దేశాలపై అయితే భారత్ ఆధారపడుతుందో అక్కడ ఏమాత్రం అనిశ్చితి వచ్చినా వెంటనే ఆ ప్రభావం స్పష్టంగా కనబడుతుంది. మధ్యప్రాచ్యంలో యుద్ధం కారణంగా ఇప్పుడు అదే జరుగుతోంది. పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ పీపీఏసీ లెక్కల ప్రకారం చూస్తే 2025 ఆర్థిక సంవత్సరంలో భారత్ మొత్తంగా 11,60,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన చమురు దిగుమతి చేసుకుంది. అయితే మిడిల్ ఈస్టులో ఇప్పుడు నెలకొన్న ఆందోళనల కారణంగా చమురు దిగుమతులపై ప్రభావం పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు మార్కెట్ విశ్లేషకులు. అందుకు కారణం లేకపోలేదు. ఈ ఉద్రిక్తతల కారణంగా చమురు రవాణా కీలకమైన హర్ముజ్ జలసంధిలో ఏ చిన్న ఇబ్బంది వచ్చినా వెంటనే చమురు దిగుమతుల్లో అంతరాయం ఏర్పడుతుంది. ఇదే ఆందోళన కలిగిస్తోంది. హార్ముజ్ జలసంధి భారత్కు ఎందుకంత ముఖ్యం? ఈ మార్గం ద్వారా ఏ మేర చమురు దిగుమతి అవుతుందో తెలిస్తే అది ఎందుకు కీలకమో అర్థమవుతుంది. పర్షియన్ గల్ఫ్ కు, గల్ఫ్ ఆఫ్ ఒమన్ కు మధ్యలో ఉన్న జలమార్గం ఇది. ఒమన్, యుఏఈల నుంచి ఇరాన్ను వేరు చేసేది ఈ మార్గమే. ఇంకా వివరంగా చెప్పాలంటే అరేబియా సముద్రంలో ఒమన్ కు చెందిన ముసాండమ్ ఐలాండ్ కి ఇరాన్ కు మధ్య ఉన్న అత్యంత ఇరుకైన దారి ఇది. అయితే యుద్ధం నేపథ్యంలో ఇప్పటికే ఈ జలసంధిని మూసివేశారన్న వార్తలు వస్తున్నాయి. ఇరాన్లోని రేడియోల్లో ఈ వార్తలు ప్రసారమైనట్టు సమాచారం. మొత్తానికైతే అక్కడ అనిశ్చితి అయితే నెలకొంది. ఇదే కలవరపెడుతున్న విషయం. నిజానికి మధ్యప్రాచ్యంలోని ఈ హార్ముజ్ జలసంధి ద్వారానే ప్రపంచవ్యాప్తంగా సుమారు 20 నుంచి 25% మేర చమురు సరఫరా అవుతోంది. అంటే ఈ మార్గం ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు. భారత్లో దేశీయ అవసరాలకు వినియోగించే చమురులో సుమారు 50% మేర ఇక్కడి నుంచే వస్తుందని అంచనా. ఇరాక్తో పాటు సౌదీ, కువైట్, ఖతార్, యుఏఈ నుంచి చమురు దిగుమతి చేసుకుంటోంది భారత్. అందుకే ఇంత ఆందోళన. హార్ముజ్ జలసంధిలో అనిశ్చితి కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలు బ్యారెల్కు $100 నుంచి $130 పెరిగే అవకాశం ఉందని ఓ అంచనా. భారత్ విషయానికొస్తే బ్యారెల్కు కనీసం $10 మేర ధర పెరిగినా దిగుమతుల వ్యయం 10 నుంచి 15,000 కోట్ల రూపాయల మేర అదనంగా పెరుగుతుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక్కడ మరో కీలకమైన విషయం ఏంటంటే చమురు ధరలు పెరిగే కొద్దీ రవాణా, లాజిస్టిక్స్ ఖర్చులు పెరుగుతాయి. ఫలితంగా ఇది ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. అంతేకాదు చమురు దిగుమతుల కోసం ఎక్కువ మొత్తంలో డాలర్లు చెల్లించాల్సి వస్తుంది. ఫలితంగా భారత కరెన్సీపై ఒత్తిడి పెరుగుతుంది. క్రమంగా విలువ తగ్గే ముప్పు ఉంటుంది. పైగా ఇప్పుడు భారత్ రష్యా నుంచి చమురు దిగుమతులను క్రమంగా తగ్గిస్తూ వస్తోంది. అమెరికా టారిఫ్ వార్ కారణంగా ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మధ్యప్రాచ్యంపై తప్పకుండా ఆధారపడాల్సిందే. అంటే ఈ మేరకు దిగుమతుల వ్యయాన్ని భరించక తప్పదన్నమాట. ఒపెక్ సభ్య దేశాలైన సౌదీ అరేబియా, ఇరాన్, యుఏఈ, కువైట్, ఇరాక్ ఈ హార్ముజ్ జలసంధి ద్వారానే ఆసియా మార్కెట్లకు చమురు సరఫరా చేస్తున్నాయి. ఇందులో భారత్ కీలకంగా ఉంది. అందుకే ఈ సప్లైలో ఏమాత్రం అంతరాయం ఏర్పడినా ఆ మేరకు భారత్లో ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. దిగుమతుల వ్యయం పెరిగితే అంత మొత్తంలో చమురు ధరలు కూడా పెరుగుతాయి. అయితే ఇక్కడ ఓ కీలక విషయం ఏంటంటే భారత్ చమురు అవసరాల కోసం దాదాపు 40 దేశాలపై ఆధారపడుతోంది. అంతకుముందు ఈ సంఖ్య 27గా ఉంది. అంటే అవసరం
అవసరాల కోసం పూర్తిగా కొన్ని దేశాలపైనే ఆధారపడకుండా ఆ పరిధిని విస్తరించుకుంది. ఇది కొంతవరకు ఊరటనిచ్చే విషయం. అమెరికా, పశ్చిమాఫ్రికా, లాటిన్ అమెరికా నుంచి కూడా చమురు దిగుమతి చేసుకుంటోంది భారత్. కాకపోతే ఈ హార్ముజ్ జలసంధి నుంచే ఎక్కువ మొత్తంలో చమురు వస్తూ ఉండడం వల్ల ప్రభావం తప్పేలా లేదు. ఇది పెరిగి పెరిగి చిలికి గాలివానయ్యి ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేసేసింది అనుకోండి 2-3 రోజుల్లో. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ జలసంధి ఉంది కదా, దాన్ని మూసేశారనుకోండి, అప్పుడు భారతదేశానికి కూడా ఇబ్బంది. మన ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ ఈ 6 కంట్రీస్ నుంచి మనకు వస్తుంది. సో మనకు కూడా ప్రాబ్లం రావచ్చు. తప్పనిసరిగా గ్లోబల్ షిప్పింగ్ లైన్స్ అంటే కొన్ని వేల నౌకలు ఒక మంత్లో ఒక 30 రోజుల వ్యవధిలో కొన్ని వేల నౌకలు ఆయిల్ న్యాచురల్ గ్యాస్ తీసుకొని అటు నుంచి అటు వెళ్తా ఉంటాయి ఈ జీసీసీ కంట్రీస్ నుంచి, ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ నుంచి, జలసంధి నుంచి. కేవలం చమురు అనే కాదు, మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం కారణంగా మరికొన్ని అంశాల్లోనూ ప్రభావం కనిపించే అవకాశాలున్నాయి. భారత్ కు చెందిన బాస్మతి రైస్ కు ఇరాన్ అతిపెద్ద మార్కెట్. దాదాపు 25% మేర ఇక్కడి నుంచి ఇరాన్ కు ఎగుమతి అవుతున్నాయి. ఇక ఇరాన్ లోని చాబహార్ పోర్టు ప్రాజెక్టు కోసం భారత్ పెద్ద ఎత్తున ఖర్చు చేసింది. ఈ ఆందోళనల కారణంగా ఈ ప్రాజెక్టు పైన ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ ఇన్సిడెంట్స్ వల్ల మనం ఇరాన్కి దూరంగా వెళ్ళాలనేది లేదు. అక్కడ ఏ రెజీమ్ ఉన్నా మనం ఈ రెజీమ్తో కూడా మనకి మంచి సంబంధాలు ఉండినాయి. మనం చాబహార్ పోర్ట్కి మనకు మన ఒప్పందం చేసుకున్నాం, ఇరాన్ భారత్ ఒప్పందం చేసుకున్నాం. ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అని ఒకటి ఉంది, ఏది మన బాంబే నుండి మళ్ళీ రష్యా వరకు వెళ్ళటానికి. ఆ ట్రాన్స్పోర్ట్ కారిడార్ కూడా భారత్, ఇరాన్, రష్యా 3 కలిసి మొదలుపెట్టాయి. సో వ్యూహాత్మకంగా ఇవి 2 కూడా చాలా ముఖ్యం. ఇలాంటి అనిశ్చితి వచ్చిన ప్రతిసారి మదుపరులు సురక్షిత పెట్టుబడులైన పసిడి, వెండి వైపు మల్లుతారు. ఇప్పుడు అదే జరిగి మరోసారి వీటి ధరలు పెరిగే అవకాశం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇరాన్ గగనతలం నుంచి విమానాలను దారి మళ్లిస్తున్నారు. ఈ కారణంగా ప్రయాణ సమయం పెరగడంతో పాటు ఫ్యూయల్ వినియోగం కూడా పెరుగుతుంది. ఈ కారణంగా ఆపరేటింగ్ కాస్ట్ అధికమవుతుంది. ఈ మేరకు టికెట్ ధరలు పెరుగుతాయి. గల్ఫ్లో దాదాపు 90 లక్షల మంది భారతీయులు రకరకాల పనులు చేస్తున్నట్టు అంచనా. ప్రస్తుత ఆందోళనలు మరింత తీవ్రమైతే వారందరి భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. అంతేకాదు అక్కడి నుంచి భారత్ కు వాళ్లు పంపించే కరెన్సీ కూడా తగ్గిపోతుంది. ఫలితంగా ఫారెక్స్ పై ప్రభావం పడుతుంది. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అటు అమెరికాతో ఇటు ఇజ్రాయెల్తో ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఎలా కొనసాగించాలన్నదే భారత్ ముందున్న ప్రశ్న. అంతేకాదు చమురు దిగుమతుల కోసం మధ్యప్రాచ్యంపై ఆధారపడాల్సి వస్తున్నందున అటు ఆ దేశాలతోనూ సఖ్యత కొనసాగించడమూ కీలకమే.